ఈ వీడియో చూసే ముందు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోతో అయితే మార్కాపురంలో అయితే బస్ స్టాండ్లో బస్సు ఎక్కేసి ఇంకా నల్లమల్ల అడవుల్లో ప్రయాణం అంటే స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా, అడవులు పక్కగా మనం ఒక్కొక్కసారి డోర్కి కూడా తగులుతున్నాయి ముళ్ళులాగా. సో అంత పక్క గుండా మధ్యలో రోడ్డు వేశారు. ఈ రోడ్డు గుండా దారిలోనే అసలు ఏమీ ఉండవు, అసలు ఊర్లు అనేవి కూడా ఎక్కడ లేవు. ఎక్కడో ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసెస్ అయితే ఉన్నారు అక్కడక్కడ. కొంచెం ఇదంతా కొండ ప్రాంతమే. చూశారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇలానే ఉంది. ఇదంతా తీయటం ఎందుకులే అని చెప్పేసి కొన్ని క్లిప్స్ వరకే యాడ్ చేశాను. ఆబ్వియస్లీ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి ఈ రూట్ బాగా తెలిసే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి ఇదంతా మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో తీశాను చాలా కష్టపడి. నా కష్టానికి ఒక లైక్ వేయండి. ఇంకా వీడియో చూసారా, సీనరీ చూడండి అసలు ఎంత బాగుందో పైనుంచి. ఇదంతా చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఇంకా మొత్తానికి దగ్గరకు వచ్చేసాం శ్రీశైలానికి. ఎంట్రన్స్లోనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది. దారిలో చూసారు కదా ఎంత బాగుందో ఈ ప్లేస్ అంతా. అక్కడంగానే ఇంకా దగ్గరికి వచ్చేసాం రా బాబు అనిపించింది. ఎందుకంటే ఇలా అంటున్నాను, 50 కిలోమీటర్స్ ఓన్లీ ఘాట్ రోడ్డేనంట. ఇదంతా జర్నీ చేసేలోపు ఒక 3 అవర్స్ అయితే పట్టింది. ఓన్లీ ఘాట్ రోడ్. చాలా రిస్కే అనిపించింది. సిద్ధుని తీసుకొస్తే ఇంకా రిస్క్ అనిపించేదేమో. అసలు చిన్నపిల్లలతో ఎలా వస్తున్నారా బాబా అనిపించింది. చాలామంది చిన్న పిల్లల్ని తీసుకుని వస్తున్నారు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇలా అయితే సిద్ధుని తీసుకొస్తే చాలా ఇబ్బంది పడతాం అనిపించింది. ఇక్కడ చూశారు కదా, మేమైతే ఒక వెళ్ళంగానే శ్రీశైలం అయితే వెళ్ళిపోయాము. సత్రం అయితే ఒకటి తీసుకున్నాం. సత్రంలో ఒక రూము 24 అవర్స్కి వచ్చేసి 500. ఇంకా మేమైతే 1 డే కానీ తీసుకున్నాము. ఎక్స్ట్రా 500 కూడా పే చేయాలి. ఒక 2 అవర్స్ ఉన్న ఎక్స్ట్రా మనకు 500 తిరిగి ఇవ్వరు. ఇదంతా చూసారు కదా, మేము వెళ్ళే రూమ్కి వెళ్ళే దారిలో ఎవరైతే దాతలు రూమ్కి డొనేట్ చేస్తారో డబ్బులు, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ వేయించారు ఫ్రేమ్స్ ద్వారా. ఇంకా మొత్తానికి మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మా రూమ్కి వెళ్ళే దారిలో కూడా ఇదంతా ఉన్నాయి. చాలామంది డొనేట్ చేశారు. ఇక్కడ సత్రాలు ఉండటం చాలా మంచి పని అయింది. అదే బయట అయితే చాలా రేట్లు ఉంటాయంట. ఇక్కడ చూసారు కదా, మా రూమ్ నెంబర్ వచ్చేసి 159. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి అక్కడే ఆ సత్రంలోనే మనకి ఫుడ్ కూడా పెడతారు. ఈ సత్రం అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. ఎందుకంటే చాలా మంచిగా ఫుడ్ కూడా అనిపించింది. బయట అయితే 500కి ఇద్దరం తిన్నా కానీ బయట అంతా ఫుడ్ బాగోదు. ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది ఫుడ్ నాకు. పప్పు, ఒక కూర, పప్పు చారు, అలా ఒక చట్నీ అయితే వేశారు. వేడి అన్నం మనం ఎంత తింటే అంత పెట్టారు. ఇంకా చూశారు కదా, ఇక్కడ భోజనానికి వెళ్ళే దారి అంతా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ 2 కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి. మేము February 14th వెళ్ళాం కదా, అక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. ఇది మాఘమాసం అంట. ఇప్పుడు ఈ టైంలో మ్యారేజెస్ ఎక్కువ చేసుకుంటారంట. 2 కళ్యాణ మండపాల్లో ఫుల్గా ఉన్నారు జనాలు. ఒక పక్క పెళ్లి భోజనాలు, ఒక పక్క సత్రం భోజనాలు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వేడి అన్నం, పప్పు, పచ్చడి, పొటాటో కర్రీ, సాంబార్, మజ్జిగ అన్నీ ఉన్నాయి. సూపర్ అన్ని మీల్స్ అయితే. ప్లీజ్ లైక్ చేయండి.